జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. అదృష్టమైనటువంటి రోజులు ఈ నెల 2, 5, 7, 10, 13. అదృష్ట సంఖ్యలు 2, 6. చంద్రాష్టమం జూన్ 24వ తారీఖున 11 గంటల 45 నిమిషాలు రాత్రి నుండి 27వ తారీఖున 1 గంట 40 నిమిషాలు మిడ్ నైట్ ఆ సమయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. దీనికి ఏమైనా పరిహారం ఉందా అనుకుంటే కాలభైరవాష్టకం చేయండి, కాలభైరవ క్షేత్రానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి, శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకను 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి, దర్శనం చేసుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.